రోడ్లకి స్వాగతం. నిన్న మనం స్పిరిచువల్ నాలెడ్జ్ పరంగా ద బాడీస్, ద మాలిక్యులర్ బాడీ, ఫిజికల్ బాడీ అండ్ కాజువల్ బాడీ ఇవి ఎలాగా రన్ అవుతుంటాయి అనే ఒక మోడల్, హౌ నీ లైఫ్ మొత్తాన్ని ఒక ఫంక్షనాలిటీలోకి తీసుకొస్తాయి ఈ వ్యవస్థలన్నీ అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫిజికల్ బాడీ మనది ఏదైతే శరీరం, బయట కనబడే శరీరం, చేతులు, కాళ్ళు, నీ యొక్క శ్వాస వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, నీ యొక్క జీర్ణ వ్యవస్థ, ఈ నాడీ వ్యవస్థ, ఈ హార్డ్వేర్ అంతా ఫిజికల్ బాడీ అని చెప్పుకోవచ్చు. కాళ్ళు, చేతులు, పన్ను, ముక్కు ఇవన్నీ. సో మాలిక్యులర్ బాడీ అంటే ఇంతకంటే సటిల్ది, సూక్ష్మమైంది అని చెప్పాను. సూక్ష్మమైంది అంటే దాని స్టేట్ పరంగా దాన్ని కొంత పరిశీలి చేసుకోగలం, అన్ని పరిశీలి చేయలేవు, అన్ని జ్ఞానేంద్రియాలతో పరిశీలి చేయగలిగేది కాదు, అలాగనమాట. సో అంతకంటే సటిల్ది కాజువల్ బాడీ. సో మాలిక్యులర్ బాడీ అంటే ఇట్స్ కంపోజ్డ్ ఆఫ్ మెంటల్ బాడీ అండ్ ఎమోషనల్ బాడీ అని చెప్పుకున్నాం. ఇవన్నీ సిస్టమ్స్ కింద. ఎలాగైతే శరీరంలో రకరకాల సిస్టమ్స్ ఉన్నాయంటాం కదా, డైజెస్ట్ సిస్టమ్ దాని ఫంక్షన్, రెస్పిరేటరీ సిస్టమ్ దాని ఫంక్షన్ మాట్లాడుకున్నట్టు, అలా ఫంక్షనాలిటీగా విడగొట్టిన వ్యవస్థలు అనమాట. సో కాజువల్ బాడీ, మాలిక్యులర్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ, ఈ మూడు రన్ చేయటానికి ఉండేది అది, దాన్ని ఎనర్జీ బాడీ అంటారు. లైఫ్ ఎనర్జీలో సైన్స్ చెప్పే మోడల్ కి, స్పిరిచువల్ చెప్పే మోడల్ కి తేడా ఇక్కడ ఫస్ట్ తేడా కనబడుతుంది. సైన్స్ లో కేవలం ఫుడ్, బ్రీదింగ్, స్లీప్ ఇవి ఎసెన్షియల్ అంటుంది లైఫ్ కి. కానీ ఎనర్జీ అంతా ఇచ్చేది కేవలం ఫుడ్ నుండే, ఫుడ్ నుండి వచ్చే ఎనర్జీయే. రెస్పిరేషన్ ద్వారా శ్వాసక్రియ ద్వారా ఆక్సిజన్ లోపల తీసుకుంటుంది, ఈ ఫుడ్ లోపలికి వెళ్తుంది, కణాల్లో శ్వాసక్రియ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కరెక్టే, ఈ ప్రాసెస్ తప్పని ఎవరు క్లెయిమ్ చేయట్లేదు. సో అది బాడీకి ఎనర్జీ ఇస్తుంది. బట్ ఎలాగా బ్రెయిన్ పనిచేస్తుంటుందో, కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, దాని ఎఫెక్టే థాట్, దాని ఎఫెక్టే ఎమోషన్ అని అక్కడికి కన్ఫైన్ చేస్తారు, కంక్లూషన్ చేసేస్తారు. బట్ కానీ ఇట్స్ ఎ బియాండ్, దానికి బియాండ్ ఉంది అనే ఎజంప్షన్ తో వెళ్తున్నమాట ఇక్కడ. సో మైండ్ ఫంక్షన్ చేయడానికి దానికి ఎనర్జీ కావాలి. మాలిక్యులర్ బాడీ ఎనర్జీ వేరు, ఫిజికల్ బాడీ ఎనర్జీ వేరు. ఈ మాలిక్యులర్ బాడీ, ఫిజికల్ బాడీకి కాంటాక్ట్ ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్ దగ్గర కాంటాక్ట్ ఉంటాయి. మాలిక్యులర్ బాడీకి సంబంధించింది దాంట్లో మాలిక్యులర్ బాడీలో ఉండే మెంటల్ బాడీకి సంబంధించిన దాని గురించి ఒక ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. సిస్టమ్ 1, సిస్టమ్ 2, సిస్టమ్ 3, సిస్టమ్ 4 అని. సిస్టమ్ 1 అనేది బ్రెయిన్ లో కార్టెక్స్ తోను ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అయి ఉంటుంది, ఐ సెంటర్ అంటారు దాన్ని. అలాగే ఇమోటివిటీ పాయింట్ కనెక్ట్ అయి ఉంటుంది అమెగ్డలా దగ్గర. ఇలా సెన్సోమేటాలిటీ పాయింట్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది, ఇలా తెలుసుకున్నాం. సో ఇంటిగ్రేషన్ పాయింట్స్. బట్ మాలిక్యులర్ బాడీలో సెటిల్ బాడీ, ఇది రన్ అవుతారు, ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని మనం ఈ ప్రాణ కూడా బ్రీతింగ్ తోనే తీసుకుంటాం. బ్రీతింగ్ లో వాయువు తీసుకుంటే ఎలాగో అలాగే ప్రాణ కూడా లోపల తీసుకోవడం జరుగుతుంటుంది. రైట్, ఇప్పుడు మనం కంటిన్యూ అవుదాం. సో ఇక్కడ డ్రైవింగ్ ఫోర్స్ ఏమిటయ్యా అంటే, ఈ మొత్తానికి, ఈ ప్రాసెస్ మొత్తం డ్రైవింగ్ ఫోర్స్ కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ అనే లైట్ లో నీకు ఫలాని వస్తువు, ఆబ్జెక్ట్ అనేది కనబడుతుంది. మనం కనబడిన దాన్ని మనం అవేర్నెస్ అంటాం. సో కాన్షియస్నెస్ బేస్ ఇక్కడ అవేర్నెస్, ఇంటలెక్ట్ అని చెప్తాం. అట్ ద సేమ్ టైము ఫ్రీ విల్ అని ఒక ఫ్యాక్టర్ ఉంది. సామాన్యకి మెదడులో నీకు ఇష్టం అయిష్టం సంబంధించిన దానిలాగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి సబ్టిల్ విషయంలో మైండే ఎక్కడుందో తెలియదు, మైండే కళ్ళతో చూసే వస్తువు కాదు, సూక్ష్మమైంది. సో అందుకని ఏది, ఏ ఫినామినా ఉన్నా దాన్ని మైండ్కి అట్టగట్టేయటం అనేది ఒక నార్మల్ ప్రాసెస్ కింద జరిగింది. బట్ కానీ ఫ్రీ విల్ ఈస్ డిఫరెంట్. ఫ్రీ విల్ నీకు మైండ్ లో విల్ పవర్ లా కనపడుతుంటుంది. ఫ్రీ విల్, విల్ పవర్. సో ఫ్రీ విల్ ఉంది అంటే విచక్షణ, డిసర్నింగ్, డిస్క్రిమినేషన్. సో ఏది చేయాలి, చేయకూడదు, ఇది చేయాలి, అది చేయకూడదు అని ఫ్రీ విల్ అనమాట. నీకు చాయిస్ లో ఏది సెలెక్ట్ చేసుకుంటావు అనేది ఫ్రీ విల్ మీద ఆధారపడుతుంది. నెక్స్ట్ ఇదంతా కాకుండా ఈ మొత్తం ప్రాసెస్ ని విట్నెస్ చేసేది అండ్ ఏదైతే శాశ్వతమైందో అది ఉంటుంది, దాని డివైన్ ఫ్యాక్టర్ ఉంటుంది. దీన్ని సోల్ అని కానీ లేదా స్పిరిట్ అని కానీ ఆత్మ అని కానీ కూడా పేర్కొంటూ ఉంటారు. సో నేను ఆ పదాలు ఇక్కడ యూజ్ చేయి తలుచుకోలేదు, ఎందుకంటే ఏదైనా ఒక పదం మనం
ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడినప్పుడు ఆ పదం మీద మనకు ఆల్రెడీ ఒక అభిప్రాయం లోపల ఉంటుంది. ఆ అభిప్రాయం కొత్తగా నేర్చుకునే విషయానికి అడ్డు తగులుతూ ఉంటుంది. నాలెడ్జ్ ని అడ్డు తగులుతుంది. దీన్ని కాంటెక్స్చువల్ నాలెడ్జ్ అని ఇంతకుముందు చెప్పాను ఒక వీడియో. కాంటెక్స్చువల్ నాలెడ్జ్ అది ఫర్దర్ గ్రహించకుండా పడుతూ ఉంటుంది. సో నాలెడ్జ్ కి వైరం కింద అవుతుంది అనమాట. డివైన్ ఫ్రాగ్మెంట్ అనే పదం అది విట్నెస్ చేసేది అది. సరే డివైన్ ఫ్రాగ్మెంట్ ఎగ్జిస్టెన్స్ గురించి లాజికల్ గా ఎలాగా ఉంది అనేది ఒక లాజికల్ గా ఎలా అనుకోవాలి అనేది తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఈ వీడియోలో అంటే అది లిఫ్టింగ్ అయినట్టు అవుతుంది మెయిన్ దాని మర్చిపోయి. సో డివైన్ ఫ్రాగ్మెంట్, ఫ్రీ విల్ అండ్ కాన్షియస్నెస్ దే విల్ డ్రైవ్ ద ఎంటైర్ molecular body, physical body and causal body through the energy body. సో యాజ్ యూజువల్ సైంటిఫిక్ మోడల్ కి ఇక్కడికి తేడా ఏమి ఉండదు. ఫిజికల్ బాడీ కొన్ని యాక్షన్స్ చేస్తుంది, రైట్? అయితే ఇక్కడ క్యాజువల్ బాడీని నీ యొక్క మాలిక్యులర్ బాడీని కనెక్ట్ చేయడానికి కర్మ అనే చెప్తుంది. కర్మ అంటే ఓ రకంగా మెమరీ అని చెప్పచ్చు. ఇక్కడ మెమరీలో ఏముందో ఆ పని చేస్తావు. సో ఇక్కడ కర్మ అని చెప్తుండ్రు. సో సో కర్మ అంటే ఇది దీని గురించి డీటెయిల్ గా మళ్ళీ వేరే వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికి అది కూడా ఒక ఫ్యాక్టర్ కింద తీసుకోండి. సో కర్మ ఈజ్ నథింగ్ బట్ ఎన్ అక్యుములేటెడ్ మెమరీ. నెక్స్ట్ వాసనాస్. సో వాసనాస్ ఏంటంటే ఇవి యాక్చువల్ గా కర్మ అనేది నీ మెలిక్యులర్ బాడీ మీద ఎలా ఆపరేట్ చేస్తుందంటే వాసనాస్ ద్వారా ఆపరేట్ చేస్తుంది. ఇక్కడ ఈ వాసనాస్ అంటే ఏంటంటే దేని కారణం వల్ల అయితే నువ్వు పర్టికులర్ దాన్ని ఇష్టపడుతున్నావో, ఏ కారణం అయితే పర్టికులర్ దాన్ని రిజెక్ట్ చేస్తున్నావో దానికి మూలం మాట ఇవి వాసనాస్ అంటే. సో ఈ వాసనాసు క్రిస్టలైజ్డ్ స్ట్రక్చర్ కింద ఫామ్ అవుతాయి. అవి మెమరీలో ఉంటాయి. అవి ఫర్ ఎవర్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ లైఫ్ కొంచెం లైఫ్ ఎక్కువ మాట, ఫిజికల్ బాడీ లైఫ్ కంటే కొంచెం ఎక్కువ లైఫ్ శాశ్వతంగా ఉంటాయి నేను అందుకని. సో అది అంటే ద క్యాజువల్ బాడీ ఈజ్ రన్స్ and integrates with the molecular body through karma and results. As usual, ఇక్కడ మళ్ళీ సైన్స్ మోడల్ కి ఈ మోడల్ కి ఆల్మోస్ట్ సిమిలారిటీ కనిపిస్తుంది. సో థాట్స్ జనరేట్ అవుతాయి. సో ఈ థాట్స్ జనరేట్ అవుతాయి. వాసనాస్ రకంగా చెప్తే మన ఫిల్టర్స్ అని కూడా అనుకోవచ్చు. వీటి గురించి ఇంకా ఫర్దర్ ఇంకొక దాంట్లో డీటెయిల్ డిస్కషన్ వస్తుంది. ప్రస్తుతానికి అది ఒక ఫ్యాక్టర్ అనుకోండి. త్రూ కర్మ అండ్ వాసనాస్ క్యాజువల్ బాడీ ఆపరేట్స్ అండ్ ఇంటిగ్రేట్స్ విత్ ద వర్కింగ్ బాడీ. సో థాట్స్ జనరేట్ అవుతాయి. సో ఇక్కడ నుండి మనకి ఆల్రెడీ సబ్జెక్టివ్ పర్సెప్షన్ లో తెలుసు మనకి థాట్స్ వస్తున్నాయా లేదా అంటే పలానా థాట్ వచ్చిందని చెప్పగలవు కదా. ఎమోషన్స్ కూడా గుర్తుపట్టగలం. థాట్స్ ఎమోషన్స్ రన్ అవుతుంటాయి. బ్లూ కింద పనిచేస్తుంటుంది ఎమోషన్ అనేది ఒక థాట్ కి. అండ్ ఇది కాకుండా ఐడెంటిటీస్, మనం ఏదైతే ఎగో అని చెప్తుంటారో నార్మల్ సైకాలజీ భాషలో, ఇక్కడ ఐడెంటిటీస్ అని వాడుతుంటారు. అంటే దేనికి నువ్వు అతుక్తో నిండిపోతున్నావు, నేను బలానా అనే దానికి ఐడెంటిఫై అయిపోతామట. ఐడెంటిఫై అవ్వడానికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక మంచి అందమైన బొకే తయారు చేసావు. ఈ బొకే తీసుకెళ్ళావు, ఒక పార్టీ అవుతోంది, పార్టీ జరుగుతోంది, హ్యాపీ బర్త్డే అనుకుందాం. బర్త్డే వాళ్ళకి విషెస్ చెప్పావు, బొకే ఇచ్చావు. బొకే ఇచ్చిన తర్వాత సరే బొకే రిసీవ్ చేసుకున్నాడు, థ్యాంక్స్ చెప్పుంటాడు, పక్కన టేబుల్ మీద పెట్టాడు. పార్టీ జరుగుతోంది, ఎవడో పిల్లాడు ఆకతాయి పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, వాడు చేయి తగిలింది, ఆ బొకే పని కింద పగిలింది, పగిలిపోయింది. వెంటనే నువ్వు బాధపడతావా లేదా? నువ్వు ఎంత ఇంటెన్సివ్ గా బాధపడతావు అనేది నువ్వు ఆ బొకేతో ఎంత ఐడెంటిటీ అయ్యావు అని మీద ఆధారపడుతుంది. సో అలా చాలా ఇంటికి ఐడెంటిఫై అవుతాం, చాలా బయటకి ఐడెంటిఫై అవుతాం. సపోజ్ నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను అనుకోండి, నేను టీచర్ జాబ్ కదా, ఎవరైనా టీచర్ల గురించి నెగిటివ్ గా మాట్లాడితే వెంటనే నేను వాళ్ళతో వాదనలోకి దిగుతాను. కారణం ఏమిటి? బీయింగ్ ఐడెంటిఫైడ్ విత్ దట్ పోస్ట్. ఇలాగ మనం తండ్రిగా ఐడెంటిఫై అవుతాం, అన్నగా ఐడెంటిఫై అవుతాం, తమ్ముడుగా ఐడెంటిఫై అవుతాం, నాన్నగా ఐడెంటిఫై అవుతాం, భర్తగా ఐడెంటిఫై అవుతాం. ఈ ఐడెంటిఫికేషన్ లోంచి అదే మనం డ్రైవ్ చేస్తుంటుంది మన ఎమోషన్స్ ని, థాట్స్ ని. దీని ఐడెంటిటీ అంటాం. ఈ ఐడెంటిటీకి అటాచ్ అవుతుంటాం. ఆ అటాచ్మెంట్ మనకి ప్రాబ్లం తీసుకొస్తుంటుంది. రేపు కూడా చూసాం, కంటిన్యూ ఇట్. సో రైట్, సో సొల్యూషన్ బేస్డ్ ఆన్ ప్రజెంట్ అండర్స్టాండింగ్ స్పిరిచువాలిటీ. ఒకసారి మనం పాత దానికి వెళ్దాం.
సో స్టిల్ సైన్స్ చెప్పిన మోడల్ అన్ని చక్రాలు బాగా రన్ అవుతున్నట్టు కనబడుతున్నాయి, కానీ ఫ్రిక్షన్ ఉంది అనేది మన పర్సెప్షన్ లో మనకు అందరికీ అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, బాడీ చేద్దాం అనుకుని మరి మైండ్ చేయలేదు, మైండ్ చేద్దాం అనుకుని బాడీ సహకరించదు. అంటే లోపల కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. నువ్వు చేయకూడదని పని కొంచెం చేసేస్తావు, చెయ్యాలనుకున్న పని చేయకుండా అయిపోతుంది. సో అంతని ఆ, ఎప్పుడు చూసినా లోపల కాన్ఫ్లిక్ట్ నడుస్తూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. బట్ ఇక్కడ ఆ క్లారిటీ ఎక్కడ కనబడుతుంది అంటే, చూడండి ఎనర్జీ వీలు, మాలిక్యులర్ బాడీ వీలు చూడండి. యాక్చువల్ గా ఇది తిరుగుతున్నప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది ఎనర్జీ బాడీ వీల్ అంటే, మాలిక్యులర్ బాడీ వీల్ కూడా క్లాక్ వైజ్ లో తిరగాలి. బట్ అలా తిరగట్లేదు, రెండు సేమ్ డైరెక్షన్ లో తిరుగుతున్నాయి. దానివల్ల ఇక్కడ ఫ్రిక్షన్ క్రియేట్ అయింది. సిమిలర్లీ అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ వస్తుందంటే, నీ యొక్క ఐడెంటిటీలకి ఫిజికల్ బాడీకి వస్తుంది. సో ఐడెంటిటీకి దెబ్బ తగిలిందంటే నీకు ఆల్మోస్ట్ ఫిజికల్ బాడీకి దెబ్బ తగిలితే ఎలాంటి బాధ, అలాంటి బాధే అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఐడెంటిటీ అనేది ఒక మెమరీలో ఉన్న సైకలాజికల్ స్ట్రక్చర్. మెమరీలో ఉన్న సైకలాజికల్ స్ట్రక్చర్. అస్మిత అని ఇందాక నేర్చుకున్నాం అంతకుముందు వీడియోలో. అస్మిత అంటే సైకలాజికల్ స్ట్రక్చర్ అని. ఈ అస్మిత స్ట్రెంత్ ఎవరు చేస్తుంటారు? రాగద్వేషం. ఈ ఈ సైకలాజికల్ స్ట్రక్చర్ అస్మితని మాడిఫై చేస్తుంటారు. మాడిఫై చేస్తుంటుంది ఎవరు? ద్వేషక్లేశం. రైట్ నౌ ఇప్పుడు స్పిరిచువల్ బేసిస్ పరంగా సొల్యూషన్ ఏంటి దీని గురించి, ఈ ఫ్రిక్షన్, ఈ కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండడానికి ఏమిటి అనేది రేపు